నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కానీ చూసినట్లయితే ఈ అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు అయితే వస్తాయి. ఈ 14 నియోజకవర్గాల్లో మొదటగా రాయదుర్గం నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో మొత్తం 1415 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 865, టీడీపీ జనసేన పార్టీలకు 486 అండ్ అదర్స్కి 1415 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 61.1, టీడీపీ జనసేన పార్టీలకు 34.3 అండ్ అదర్స్కి 4.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో 26.8% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత గుంతకల్లు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1578 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 695, టీడీపీ జనసేన పార్టీలకు 785 అండ్ అదర్స్కి 98 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44, టీడీపీ జనసేన పార్టీలకు 49.7 అండ్ అదర్స్కి 6.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గుంతకల్లు నియోజకవర్గంలో 5.7% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత తాడిపత్రి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1498 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 487 మంది, టీడీపీ జనసేన పార్టీలకు 957 అండ్ అదర్స్కి 54 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 32.5, టీడీపీ జనసేన పార్టీలకు 63.9 అండ్ అదర్స్కి 3.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి 31.4% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1909 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 684, టీడీపీ జనసేన పార్టీలకు 1143 అండ్ అదర్స్కి వచ్చేసి 82 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 35.8, టీడీపీ జనసేన పార్టీలకు 59.9 అండ్ అదర్స్కి వచ్చేసి 4.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 24% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత సింగనమల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1908 శాంపుల్స్ కలెక్ట్ చేయగా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 964, టీడీపీ జనసేన పార్టీలకు 869 అండ్ అదర్స్కి వచ్చేసి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 50.5, టీడీపీ జనసేన పార్టీలకు 45.5 అండ్ అదర్స్కి 3.9% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ సింగనమల నియోజకవర్గంలో 5% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత అనంతపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1685 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 657, టీడీపీ జనసేన పార్టీలకు 961 అండ్ అదర్స్కి 67 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 39, టీడీపీ జనసేన పార్టీలకు 57 అండ్ అదర్స్కి 4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ అనంతపురం నియోజకవర్గంలో 18% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత రాప్తాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1792 శాంపుల్స్ కలెక్ట్ చేయగా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 734, టీడీపీ జనసేన పార్టీలకు 994, అదర్స్కి 64 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 41, టీడీపీ జనసేన పార్టీలకు 55.5 అండ్ అదర్స్కి 3.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ రాప్తాడు నియోజకవర్గంలో 14.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పెనుగొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1588 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 592, టీడీపీ జనసేన పార్టీలకు 934 అండ్ అదర్స్కి 62 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 37.3, టీడీపీ జనసేన పార్టీలకు 58.8 అండ్ అదర్స్కి 3.9% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పెనుగొండ నియోజకవర్గంలో 21.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత ధర్మవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1485 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 758, టీడీపీ జనసేన పార్టీలకు 652 అండ్ అదర్స్కి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 51, టీడీపీ జనసేన పార్టీలకు 43.9, అదర్స్కి 5.1% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ధర్మవరం నియోజకవర్గంలో 7.1% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత హిందూపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1738 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 428, టీడీపీ జనసేన పార్టీలకు 1245 అండ్ అదర్స్కి వచ్చేసి 65 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 24.6, టీడీపీ జనసేన పార్టీలకు 71.6, అదర్స్కి 3.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ హిందూపురం నియోజకవర్గంలో 47% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం.
ఈ నియోజకవర్గంలో మొత్తం 1862 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 657, టీడీపీ జనసేన పార్టీలకు 1143, అదర్స్కి వచ్చేసి 62 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 35.3, టీడీపీ జనసేన పార్టీలకు 61.4 అండ్ అదర్స్కి వచ్చేసి 3.3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో 26.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కదిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1672 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 587, టీడీపీ జనసేన పార్టీలకు 1049, అదర్స్కి 36 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 35.1, టీడీపీ జనసేన పార్టీలకు 62.7, అదర్స్కి వచ్చేసి 2.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కదిరి నియోజకవర్గంలో 27.6% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత ఉరవకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1720 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 997, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 654, అదర్స్కి 69 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 58, టీడీపీ జనసేన పార్టీలకు 38, అదర్స్కి 4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో 19.9% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత మడకశిర నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2115 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1124, టీడీపీ జనసేన పార్టీలకు 934, అదర్స్కి 57 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 53.1, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 44.2, అదర్స్కి 2.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మడకశిర నియోజకవర్గంలో 9% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. టోటల్గా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లీడ్లో ఉంది. మిగతా 9 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందుగా ఉన్నట్టు ఈ సర్వే ప్రకారం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ.